టెక్నీషియన్స్ అందరికీ ఎట్లా స్టార్ట్ చేయాలంటే బ్రదర్ కొంచెం ఒకసారి ధైర్యం అది నేను ఈ సినిమా ఫస్ట్ ఎప్పుడైతే బ్రదర్ మనం ఇలా మెగాస్టార్తో సినిమా చేస్తున్నామంటే అసలు నేను నమ్మలేకపోయాను. ఎందుకంటే అది ఎవరికైనా ఒక డ్రీమ్ అన్నమాట, ఇంత పెద్ద హీరోతో సినిమా చేయటం. అండ్ మనం కూడా ఆయన చూసి పెరిగాం. డెఫినెట్గా నేను ఫస్ట్ నుంచి చాలా దాన్ని కాన్ఫిడెంట్గా ఉన్నా ఈ సినిమా మీద చెప్తా ఉన్నా అనిల్ కూడా. సో మనవాడు ఏంటంటే ఆగు నువ్వు ఎక్కువ మాట్లాడకు అన్న సర్ప్రైజ్ చేస్తాడు. సో నేను ఎప్పటి నుంచో అన్నా బ్రదర్ ఈ సినిమా రిలీజ్ అయినాక బాక్స్ ఆఫీస్ పేరు బాస్ ఆఫీస్ అవుతుంది రాసుకోవాలి. నేను ఇది 3-4 months బ్యాకే మాట చెప్పాను. సో మనవాడు ఇప్పుడు కాదే టైం వచ్చినప్పుడు మాట్లాడతాను అన్నాడు. సో వెరీ హ్యాపీ. ముందు ఆడియన్స్ అందరూ కూడా ఈ సినిమా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మేము థియేటర్స్కి వెళ్ళినా కూడా ఆ ఏజ్ గ్రూప్ ఈ ఏజ్ గ్రూప్ అని కాకుండా జనరల్గా ప్రతి ఒక్కళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ వరకు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన మెగాస్టార్ గారికి, అట్లానే అడగంగానే ఒక క్యామియో చేసిన వెంకటేష్ గారికి, నయనతార మ్యామ్, అందరూ సో హ్యాపీ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ ఎప్పుడు కూడా మన డైరెక్టర్ నవ్వుతానే ఉంటాడు, చాలా ప్యూర్ హార్ట్ కాబట్టి మనందరం నవ్విస్తున్నాడు. అండ్ థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ అ బిగ్ సక్సెస్ బ్యానర్ కూడా. అండ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ ఆల్సో, వెరీ కంఫర్టబుల్. అట్లానే మాకు పనిచేసిన టెక్నీషియన్ అందరికీ పేరున సమీర్ రెడ్డి గారు, వెంకట్ మాస్టర్, మన తమిరాజ్ గారు, అండ్ అదర్ ఆర్టిస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఏఎస్ ప్రకాష్ గారు, అట్లానే మా చీఫ్ ఈపీ సాయి గారు, ఎవ్రీబడి. ఈ సినిమా ప్రతి ఒక్కరి కష్టం అండ్ ఈ రిజల్ట్ మేము అందరం ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం. డెఫినెట్గా ఈ వీక్ ఈ సంక్రాంతి మనం సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ వీక్ నుంచి మా డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ సెలబ్రేట్ చేసుకుంటారు ఈ ఫిలింని. దట్ వాట్ వీ బిలీవ్ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండి మా అందరికి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే అనిల్ గారికి సన్ స్క్రీన్ అండ్ షైన్ స్క్రీన్స్ అలాగే గోల్డ్ బాక్స్ ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన గోల్డ్ బాక్స్ షైన్ స్క్రీన్స్కి థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంత మంచి ఛాన్స్ ఇవ్వడం వల్ల అనిల్ సార్ మంచి క్యారెక్టర్ చేసా. సంక్రాంతికి వస్తున్నాంలానే దీంట్లో కూడా కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్. దాంట్లో బూతులు తింటే దీంట్లో బూతులు తిట్టలేదు, అదే తేడా. అందుకే చాలా మా అమ్మమ్మ వాళ్ళకి అందరికీ చాలా బాగా నచ్చిందంట. ఒక నిన్న వెళ్ళారు థియేటర్కి, చూశారు, చాలా నచ్చిందంట. అనిల్ గారు బాగా తీశారు అనేసి మా నాన్నమ్మ చెప్పింది. అలాగే మా డాడీ గారు చాలా అంటే చాలా చిరంజీవి గారు పిచ్చా. మొన్న పేపర్లు కూడా ఎగరేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. మెగాస్టార్ చిరంజీవి గారు నటించే అవకాశం నమస్కారం. అవకాశం కల్పించిన అనిల్ రావుడి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ప్రొడ్యూసర్ సుష్మిత గారికి, సాహు గారికి థ్యాంక్ యూ. అలాగే కెమెరామెన్ సంగిరెడ్డి గారికి అందరికీ థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్స్కి పేరున అందరికీ కంగ్రాచులేషన్స్. మాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అనిల్ గారు. ఇందాక అనిల్ గారిని అడిగారు, దాన్ని ఏమంటారు, మనోధైర్యం కాదు, మహదానందం, మనోధైర్యం, ధనానందం, మధుమానం. ఈ సినిమా తీసిన ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి, డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి, చూసిన ఫ్యాన్స్ దగ్గర నుంచి అందరూ ఆ రోజు ఈవినింగ్ కూర్చొని అందరూ చాలా హ్యాపీగా మధుమానం, మహదానందం, మనోధైర్యం, ధనానందం. మెయిన్ ఒక సెలబ్రేషన్ ఫ్యాన్స్కి ఆనందం ఎప్పుడు వస్తుందంటే తన హీరోని చూసి తృప్తి పడుతూ 3 hours అన్నీ పక్కన పడేసి 2 hours థియేటర్లో స్క్రీన్ మీద చూసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మొన్న ఒక వీడియో చూశాను, ఆయన వీల్ చైర్ మీద, పాప అతనికి బ్యాగ్ కూడా ఉంది పక్కన, అతన్ని లేపుకొని తీసుకెళ్ళి థియేటర్లో కూర్చోబెడితే థియేటర్లో తర్వాత చిరంజీవి గారిని ఉద్దేశించి వీడియో పెట్టాడు. చాలా ఒక 2 hours 2.5 hours 3 hours బాగా ఎంజాయ్ చేశాను. ఆ తృప్తినిచ్చావు అనిల్, కంగ్రాచులేషన్స్. చిరంజీవి గారు ఒక మాట చెప్పారు, ఒకసారి మాట్లాడుతూ ఇంటర్వ్యూలో చెప్పారు, పర్సనల్గా కలిసినప్పుడు కూడా చెప్పారు.
ఆయిల్ పూసిన స్తంభం మీదకి కింద కప్పలు ఎక్కుతూ ఉంటే పక్క నుంచి జాగ్రత్త ఆయిల్ ఉంది, జాగ్రత్తగా ఎక్కండి అంటే అన్నీ ఎక్కుతూ జారుతూ ఉంటాయి. కానీ ఒకటి ఎక్కి పైన కూర్చుంది. ఏంటంటే దానికి చెవుడంట, వెళ్ళలేదు, అందుకే పైన ఎక్కి కూర్చుంది అని. అలాగనే ఎన్నో పక్క నుంచి ఎన్నో కోట్లు పొడుస్తూ ఎన్నో విధంగా టార్చర్ పెడుతున్నా నువ్వు అవన్నీ వినిపించుకోకుండా అవన్నీ పక్కన పడేసి ఈరోజు ఇంత మంచి సక్సెస్ ఇచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ లవ్ యూ, థ్యాంక్ యూ. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. సంక్రాంతి అదిరిపోయింది నిజంగానే. నిన్న నేను సుదర్శన్ లో ఆఫ్టర్నూన్ సినిమా చూసి అసలు 50 to 60 year old పీపుల్ అయితే ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లలో. అసలు ఇట్ ఫీల్స్ లైక్ ఈ మన దే ఆర్ ఎంజాయింగ్ చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ లైక్ ఎనీథింగ్. దే ఆర్ లవ్వింగ్ ఇట్. నా ముందు నేను ఒక 10 మంది ఫ్రెండ్స్ తోటి వెళ్ళాను. నా ముందు ఒక ఐ థింక్ అరౌండ్ 50 to 60 years ఉండొచ్చు, ఇద్దరు ఆంటీలు కూర్చొని ఉన్నారు. ఈ డైలాగ్ ఎప్పుడు వస్తే అప్పుడు ఏంటది, మందుపానీయం మహదానందం మనోధైర్యం దాతన్ అంటే వాళ్ళిద్దరు ఇష్టం వచ్చినట్టు నవ్వుతున్నారు ఆ డైలాగ్కి. నేను అసలు చూసి ఓరి ఆయన నెక్స్ట్ లెవెల్ ఉందని. బట్ లాట్ ఆఫ్ దెమ్ ఆర్ జస్ట్ సీట్స్లో కూర్చోట్లేదు అన్న. దే జస్ట్ నాట్ సిట్టింగ్ అండ్ దే జస్ట్ డాన్సింగ్. డైలాగ్లకు ఇష్టం వచ్చినట్టు అరవడము. క్లైమాక్స్ ఫైట్ చాలా బాగా ఎంజాయ్ చేశారు, నేను చూశాను. అదిరిపోయింది అసలు. నిన్న అక్కడి నుంచి వెళ్ళి యూజువలీ ఇవాళ సంక్రాంతి కదా అని డైమండ్ పాయింట్ దగ్గరికి మా ఫ్రెండ్స్ అందరు కలుస్తారు. అక్కడికి వెళ్ళాను కైట్స్ ఎగరేయడానికి. కైట్స్ లేవు అసలు స్కైలో. ఏమైంది అని చూస్తే బికాస్ హౌస్ఫుల్స్ నడుస్తున్నాయి, నో బడీ ఈస్ ఫ్లైయింగ్ కైట్స్, దే ఆర్ ఆల్ వాచింగ్ మన సినిమా. నేను ఇక కైట్స్ అయినట్టే ఈసారి సంక్రాంతికి నో కైట్స్ అనుకొని ఇంకెప్పుడు సార్ ఫోన్ చేస్తే ఇటువైపు రావడం జరిగింది. బట్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ అమేజింగ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు చిరంజీవి గారు ఫర్ వాట్ ఆ మ్యాన్ రియలీ. ఇంత పర్ఫార్మెన్స్ ఏంది, నేను చూసేటప్పుడే ఐ కుడెంట్ బిలీవ్ మై ఐస్. బట్ నిన్న థియేటర్లో అయితే అబ్బో అది ఇట్లా ట్రాన్స్లేట్ అవుద్దా, ఓకే నైస్ గ్రేట్ అని. ఇట్స్ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ నాకైతే టు వర్క్ విత్ చిరంజీవి సార్. అండ్ దెన్ 50 days ఆయనతో పనిచేసి థియేటర్లో కూర్చొని ఆయన చేసిన వాటన్నిటికీ లైవ్లో చూసి వాళ్ళు ఇప్పుడు థియేటర్లో ఆ రియాక్షన్ చూడడం ఇట్స్ లైక్ 360-degree ఎక్స్పీరియన్స్ నాకు. థ్యాంక్స్ అ లాట్ టు ది ఆడియన్సెస్. అండ్ అనిల్ అన్న సచిన్ లెక్క ఎవరు సెంచరీ కొట్టినా కొట్టకపోయినా బ్యాట్ని చేతికిస్తే నువ్వు మాత్రం క్రీజ్ మీద ఉండి 100% సెంచరీ కొట్టే ఇదన్నా నీది అసలు అమేజింగ్. ఇట్ ఈస్ బ్యూటిఫుల్ బ్రో. మీకు తోడు మీ పార్ట్నర్ సమీర్ గారు సెట్ మీద సచిన్ సెహ్వాగ్ లాగా 80-85 daysలో సినిమా ఫినిష్ చేసుకొని ఇంత బాగా తీసి నేను అసలు యాక్చువల్లీ ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్ హౌ ఫ్యాన్స్ ఆర్ హ్యాపీ విత్ దిస్ ఫిలిం. నేను సగం సేపు సినిమా చూడడం కంటే నేను వీళ్ళ రియాక్షన్ ఆల్ రియాక్షన్ చూసే ఎంజాయ్ చేసే సినిమా అంతా. థ్యాంక్స్ అ లాట్ అన్న. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నేను అసలు చిరంజీవి గారితో పనిచేస్తామా అని నేను అసలు ఎప్పుడు దట్ వాస్ నాట్ మై గోల్. ఎందుకంటే నేను అంత పెద్ద డ్రీమ్ నేను ఎప్పుడు పెట్టుకోలేదు. బట్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ గివింగ్ మీ అ రోల్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ కంగ్రాచులేషన్స్ సుష్మిత అక్క. ఫస్ట్ ఫిలిం సంక్రాంతి టైంలో మీకు ఇట్లా మీరు ఇలా ప్రొడ్యూస్ చేయడం అండ్ చాలా బాగా ప్రొడ్యూస్ చేసి మీకు ఈ సక్సెస్ రావడం. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ. సాహు అన్న నమస్తే, వెల్కమ్ టు ద బిగ్ లీగ్, వెల్కమ్ టు 500 crore క్లబ్ అనొచ్చు కదా, వెల్కమ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ టు ది ఆడియన్సెస్ అండ్ హ్యాపీ సంక్రాంతి. నేనైతే ఇప్పుడు యాక్ట్ మెగాస్టార్ వేరే ఏం లేదు. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్. అండ్ ఇక్కడికి వచ్చిన అన్ని ప్లాట్ఫామ్స్, వేరియస్ ప్లాట్ఫామ్స్ నుంచి ప్రెస్ అండ్ మీడియా మెంబర్స్కి అండ్ ఇక్కడ ఉన్న మా ఫేవరెట్ కాస్ట్ అండ్ క్రూకి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. అండ్ లాస్ట్ 2 days నుంచి మీరు చూపించిన అండ్ ఎస్పెషలీ ప్రెస్ అండ్ మీడియా నుంచి వచ్చిన వెరీ ఎంకరేజింగ్ రివ్యూస్, ఎంకరేజింగ్ ఫీడ్బ్యాక్ వింటూ ఉంటే చాలా సంతోషం ఉందండి. థ్యాంక్ యూ ఫర్ ద వెరీ ఆనెస్ట్ రివ్యూస్ అండ్ రిపోర్ట్స్ దట్ యూ బిన్ గివింగ్. ఇలా ఫస్ట్ బిగ్ డెబ్యూ తీసినందుకు మీరు చూపించిన ఎంకరేజ్మెంట్ ఇస్ వెరీ హార్ట్ ఫీలింగ్. అండ్ ఎస్పెషలీ టు ఆల్ ద
cinema audience and especially మన తెలుగు audience across the entire world. ఇంత కష్టపడి ఇంత డెడికేటెడ్గా అనిల్ గారితో పాటు ఎవ్రీ కాస్ట్ అండ్ క్రూ తీసినందుకు ద కలెక్షన్స్ కానీ ద టాక్ కానీ ద మూవీ ఫీడ్బ్యాక్ హెస్ బిన్ వెరీ 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 హెల్తీ అండ్ వెరీ ఎంకరేజింగ్. చాలా హ్యాపీగా ఉందండి. అండ్ ఫస్ట్ ఫిల్మ్ లాంచ్ అప్పుడు నాన్నగారు ఒక మాట అన్నారు, పేరేంటన్నావు సుష్మిత కొండలి, అది ఆ పేరు నిలబెట్టుకున్నారు. సో ఐఎమ్ రియలీ హోపింగ్ అండ్ ప్రేయింగ్ దట్ ఆ పేరు నిలబెట్టుకున్నాం అనుకుంటున్నాము. అండ్ ఫర్ మీ అండ్ ఎవరైనా జస్ట్ జనరల్గా గిఫ్ట్స్ అంటే దీపావళికి కానీ బర్త్డేస్ కానీ ఇస్తారు. బట్ నాకు సాహు గారికి అనిల్ గారు సంక్రాంతికి ఇచ్చారు గిఫ్ట్, బిగ్ గిఫ్ట్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ దానికి. ఇట్స్ వెరీ 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 బిగ్ ఆపర్చునిటీ. అండ్ ఈ సినిమా ద్వారా ఐ థింక్ ఐ మేడ్ నాన్నగారు వెరీ ప్రౌడ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. అండ్ నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం. సో 10 కోట్ల మందిని విపరీతంగా 10 ఏళ్ల నుంచి నవ్విస్తూనే ఉన్నాడు. జోజీతాయి ఓయి సికందర్ అంటారు, గెలిచినవాడే బాదుషా, గెలిచినవాడే నవాబు. ఈ గెలుపుని తన జీవన విధానంగా మార్చుకున్న అనిల్ రావుడికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలనుకుంటుంది. నాకు 2019లో ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుంటున్నాను, రోడ్డు మీద ఇచ్చేసి నా ఉద్యోగం పార్టీ చేసి నా ఉద్యోగం పీకేసిన మహానుభావుడు ఎవరంటే ఆ సికిందర్గా ముఖద్దరుగా సికిందర్ మా అనిల్ రావుడి గారు. ఇందాక వాడు ఎవడో అన్నాడు దత్త తీసుకోవాలని, నన్ను సుమారుగా దత్త తీసుకున్నారు. ఇది నా 6వ సినిమా అనిల్ రావుడి గారితో. F2 F3 సర్లే నీకెవరు భగవంత్ కేసరి సంక్రాంతికి వస్తున్నాం. ఇది జారిపోతుందేమో అనుకున్నాను, కానీ ఆ ప్రిన్సిపాల్ వ్యవస్థలో నార్త్ ఇండియా లుక్లో మిసా లేకుండా నన్ను దాన్ని ప్రొజెక్ట్ చేశారు. సో అనిల్ రావుడి గారికి తప్పుడు అని పిలుచుకుంటాను. 100 సార్లు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మానసిక రుగ్మతులు మానసిక వ్యాధులు డీల్ చేసే డాక్టర్ సైకియాట్రిస్ట్ ఈ ఏడాది 2 సినిమాలు తీస్తే వాళ్ళందరూ బోర్డులు మూసుకోవాల్సి వస్తుంది. ఇంకా రకరకాల రుగ్మతలకి రకరకాల డిప్రెషన్కి కూడా అనిల్ సినిమాలు ఆన్సర్ ఇస్తాయి. ఇంకా చిరంజీవి గారి గురించి ఒక మాట చెప్పేసి క్లోజ్ చేస్తాను. ఒక నిమిషం. ఇది చాలాసార్లు చెప్పాలని అనుకుంటున్నాను, సుష్మిత గారు కూడా ఉన్నారు కాబట్టి ఒక మాట చెప్తాను. సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఐఏఎస్ ఎగ్జామ్స్ రేపు హిస్టరీ మెయిన్స్ ఎగ్జామ్ 92 జూన్లో రేపు హిస్టరీ పరీక్ష. ఇవాళ ఆపద్బాంధవుడు రిలీజ్ అయ్యి ధర్మ సంకటం సినిమాకి వెళ్ళాలా హిస్టరీ సివిల్ సర్వీసెస్ జీవితం ఐఏఎస్ పరీక్షలో వెళ్ళాలా వద్దా తెగించేసి చిరంజీవి గారి ఆపద్బాంధవుడు సినిమా చూస్తే ఆ పరీక్షలో నాకు ఎక్కువ మార్కులు వచ్చాయి. అప్పటి నుంచి ఒక థీరీ తీశాను, చిరంజీవి గారి సినిమా చూసి చిరంజీవి గారిని ఫాలో అయిన వాడు ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్లో రాణిస్తాడు. రైటర్ మంచి రైటర్ అవుతాడు, ఫైటర్ మంచి ఫైటర్ అవుతాడు, డైరెక్టర్ మంచి డైరెక్టర్ అవుతాడు. నాలాంటి ఆర్టిస్ట్ కొత్తగా మిడ్ ఏజ్లో 45 ఏళ్ల వయసుకు వచ్చి చిరంజీవి గారితో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చిన నటులు కూడా రాణిస్తూనే ఉంటారు. సో అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ 10 కోట్ల గెలుపుని జీవన విధానంగా మార్చుకున్న అనిల్ రావుడికి ఒక్కసారి అందరూ ఆదర్శంగా తీసుకోవాలి, డిప్రెషన్కి దూరంగా ఉండాలి. ఈ సినిమాలు మళ్ళీ చూడాలి. ఏడ్చేవాడు ఏడ్చుతాడు, దొల్లేవాడు దొల్లుతాడు, కానీ అందరినీ నవ్వించేవాడే అనిల్ రావుడు. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు కేవలం ఒకే ఒక్క వ్యక్తి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇది మామూలుగా అయితే పద్ధతి కాదు. కాకపోతే ఏంటంటే సర్వ సృష్టికి కారకుడైన సూర్యుడు, మనం ఫస్ట్ సూర్య నమస్కారం చేసుకుంటాం. ఎందుకంటే ఆ సూర్యుడి వల్ల భూమి మీద ఉన్న చరాచర జీవులు శక్తిని పొందుతాయి. సో అటువంటి సూర్య నమస్కారం నేను చేయాలంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అనిల్ రావుడి, అతని గురించి మాత్రమే నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగా అభిమానులందరికీ, సినిమా ప్రేమికులందరికీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మంచి సినిమా చూడటానికి మోహం వాచిపోయిన రోజుల్లో, ఈ రోజుల్లో కుటుంబ సమేతంగా ధైర్యంగా ఇష్టంగా గర్వంగా ఒక సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేసి మళ్ళీ చూద్దామని ఈ మొదటి 2-3 రోజుల్లోనే ఇంత ఉత్సాహాన్ని మీరందరూ కలిగజేసుకున్నారు. సో మీ అందరికీ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే సంక్రాంతి డేట్ను మార్చేసి ముందుకు తీసుకొచ్చిన మన మెగాస్టార్ గారికి, అలాగే అనిల్ రావుడి గారికి మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. బట్ ఈ సందర్భంగా ఎవరి గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడకపోయినా, ఫస్ట్ టైము ప్రొడక్షన్లో దిగి మా మెగా డాక్టర్ సుష్మిత గారు ఫస్ట్ సినిమాతోనే అద్భుతమైన విజయం సాధించినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. మెగా అభిమానులు అందరి తరఫున మీకు కంగ్రాచులేషన్స్ అమ్మా. ఇంకా చాలా ఇది మొదలు, ఇక్కడి నుంచి ఇంకా చాలా అద్భుతమైన సినిమాలు చేయాలి మీరు. సాహు గారు కంగ్రాచులేషన్స్ సార్. మీరు 500 క్లబ్ క్రోర్స్ క్లబ్ చెప్పినట్టు వచ్చినందుకు చాలా
చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే చాలా మంచి మనుషులు మీరు. అర్చన మ్యామ్కి మీకు మనస్ఫూర్తి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మనకి ఎంత ఎంత ఇష్టదైవం మనకున్నా ఒకసారి ఇష్టదైవం కన్నా మనకి పూజారి ఎక్కువైపోతుంది. ఎందుకంటే విగ్రహం తయారు చేసుకోగలుగుతాం, మన ప్రసాదాలు తయారు చేసుకోగలుగుతాం, కానీ పూజ సరిగ్గా చేయకపోతే ఆ పండగకి అర్థం ఉండదు. అటువంటి పూజారే అనిల్ రావుపూడి. అసలు ఎలా థ్యాంక్స్ చెప్పాలంటే, అంటే ప్రతి హీరోకి వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు, అనిల్ రావుపూడికి అందరు ఫ్యాన్స్ ఉంటారు. సో ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టడం అంటే ఏంటన్నది మీ అందరికీ తెలుసు. సో అటువంటి అనిల్ రావుపూడిని ఈరోజు నేను ఎందుకు ప్రత్యేకంగా మెచ్చుకుంటున్నాను, ఈ కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి అవకాశం వాడుకుంటున్నానంటే, ఒక ఆర్టిస్ట్గా నా క్యారెక్టర్ గురించి, నా గురించి, ఏ ఆర్టిస్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే మేము అంత తెర మీద కనిపిస్తాం. కానీ తెర వెనక్కి కనిపించే కనబడిని శక్తులు మా కెమెరామెన్, మా కెమెరా డిపార్ట్మెంట్ కానీ, రైటింగ్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్ట్ డైరెక్షన్, ఇంకా ఫైట్స్, అసలు ఏదైనా ఏ క్రాఫ్ట్ అయినా సరే వాళ్ళు బయటికి కనపడరు. కానీ మంచి విషయం ఏంటంటే, ఈ సినిమా ద్వారా అందరికీ ఈ సినిమాలో వచ్చే గుర్తింపు చాలా గొప్పగా వచ్చిందంటాం నాకు చాలా ఆనందకరంగా అనిపిస్తున్న విషయంలో. నిజంగా వి ఫీల్ సో లక్కీ. ఇలాగా టెక్నీషియన్స్ పేర్లు చాలా హైలైట్ అయ్యే విధంగా సినిమా సక్సెస్ అవడం అనేది చాలా అరుదు. సో ఆ విధంగా మళ్ళీ అనిల్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ ఈ సినిమాకి సంబంధించి నేను ఇప్పటిదాకా ఎవరికి చెప్పని విషయం, ఈ యూనిట్లో చాలా కొంతమంది, అంటే యూనిట్లో వాళ్ళకి మాత్రం తెలిసిన విషయం ఏంటంటే, సినిమా సరిగ్గా 40% అయిందనగా, 40% అయిందనగా, ఇందులో నాది ఎంత త్రూ రోలో చూసిన ఆడియన్స్కి తెలుసు, చూడడం వాళ్ళకి చెప్తున్నాను. చిరంజీవి గారు ఉన్న ప్రతి సీన్లో దాదాపు నేను ఉంటాను. ఇటువంటి పెద్ద క్యారెక్టర్ ఉన్నది. అలాగే 40% షూటింగ్ అయిన తర్వాత అనుకోని విధంగా నేను ఒక యాక్సిడెంట్ గురయ్యాను. యాక్సిడెంట్ అంటే మనం ఏమనుకుంటాం, రోడ్డు మీద ఏదో బైక్ లేకపోతే ఏదో కార్ ఏదో గుద్దేసింది ఏదో అయిపోయింది అనుకుంటా. కాదు, చాలా మామూలుగా నా ఆఫీస్లో నేను జస్ట్ ఒక రూమ్ నుంచి బయటకు వస్తూ డోర్ మ్యాట్ మీద కాలు పెట్టి స్లిప్ అయ్యి గోడ కొట్టుకొని కాలు యాంకిల్ విరిగిపోయింది. ఇంకా అంతే. అది విరిగింది నాకు తెలుసు. నాకు యాక్చువల్గా అది విరిగిందన్న విషయం 2 నిమిషాల తర్వాత రియలైజ్ అవ్వడం కారణం ఏంటంటే, ఆ విరిగిన దానికన్నా గట్టి దెబ్బ నాకు తలకు తగిలింది. దాదాపు 2 minutes నేను బ్లాక్అవుట్ అయిపోయాను. నాకు అసలు ఏం జరుగుతుంది అర్థం కాదు. స్పృహలోకి వచ్చిన తర్వాత విరిగిపోయిన కాలు, ఎందుకన్నా ఘోరంగా చెప్పకూడదు, చాలా ఘోరమైన యాక్సిడెంట్. సర్జరీ అయింది. డాక్టర్ ఫస్ట్ చూసి 2 నెలల దాకా నువ్వు బెడ్ నువ్వు కదలడానికి వీల్లేదు అన్నారు. అంతే. అంటే పడక ఒక మంచి వేషం, అది మామూలు సినిమాలో కాదు, ఇంత పెద్ద సినిమాలో పడిన తర్వాత నాకేంటి ఇలా జరిగింది అనుకున్నా. ఒక నిమిషం అంతా శూన్యం అయిపోయింది, మన పని అయిపోయింది, ఇంకెవ్వరు మనం కాపాడలేదు అనుకున్నా. ఎందుకంటే ఇప్పుడు నాతో కంటిన్యూ అయితే డీలే అవ్వటం, అక్కడున్న పెద్ద పెద్ద స్టార్స్, యాక్టర్స్ అందరూ తీసుకునే పరిస్థితి వస్తుంది, అందరూ ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది, ఖర్చు పెరిగిపోవచ్చు, ఇలాంటివి చాలా ఉన్నాయి. అది కాకుండా ఇంకా ముఖ్యమైనది, అసలు మన డైరెక్టర్కి ఉన్న విపరీతమైన గుర్తింపు, సంక్రాంతి డైరెక్టర్. ఆ సంక్రాంతి టైం సినిమా రిలీజ్ అవ్వదా అని చెప్పి నేను ఇంకా అసలు అగ్ని పర్వతాలు గుండెలో బతలేకపోయి ఎలాగన్నది ఇప్పుడు నేను చెప్పలేను. ఆ టైంలో నేను ఫోన్ చేసి అప్పటికే ఫోటోలు సాయికి పంపించి సాయి ఇలాగైంది, సర్జరీ అంటున్నారు, ఒక 2 నెలల దాకా కదలడానికి లేదు నేను. అలాగే తను షాక్ అయ్యాడు, డైరెక్టర్కి ఫొటోస్ పంపించాడు. ఎంత ఘోరం అంటే నేను ఫోన్ చేసి అనిల్తో చెప్పాలి, నేనే ఫోన్ చేశాను, అనిల్ భాయ్ అయిపోయింది ఇంకా. అంటే 27 ఏళ్ళు నా కెరియర్లో బెస్ట్ ఫిలిం అండి ఇది. అంటే పెద్ద హీరో మెగాస్టార్ పక్కన చేయడం ఒకటే కాదు, మంచి థ్రోట్ రోల్ ఉంటమే కాదు, చాలా సెపరేట్ స్పెషాలిటీ ఉన్న క్యారెక్టర్, మంచి డైలాగ్స్. ఏంటి ఇలాగైంది అనుకో నేను చెప్పేశాను, అని నేను అడగలేను, నా బదులు ఇంకెవరినైనా పెట్టుకుంటే బెటరు. ఎందుకంటే కథపరంగా టీంలో ఉన్న ఒకటే కదా, నేను ఎక్కడికో వెళ్ళిపోయానని చెప్పి కథలో చెప్పి అక్కడి నుంచి నాతో ఫోన్ కట్ తీసుకున్నాం, మిడ్ షాట్ తీసుకుని ఫోన్లో, సార్ నేను అర్జెంట్గా ఎక్కడ ఉన్నాను సార్, రాలేకపోతున్నాను అని చెప్పి చిరంజీవి గారికి ఫోన్ చేసి నేను చెప్పినట్టు తీసుకొని నా ప్లేస్లో రాబోతే ఎలాగని చెప్పి ఇంకెవరినైనా అందులో పెట్టుకుంటే బాగుంటుంది కదా, స్మూత్గా వెళ్ళిపోతుంది షూటింగ్ అని చెప్పి అంటున్నాను. కానీ పిండి అయిపోతాను అనుకున్నాను. ఆ టైంలో అనిల్ భయ్యా
ప్రమాదం అన్నది ఎవరికైనా జరగవచ్చు. అది నీకైంది, ఎవరికైనా అవ్వచ్చు. ఎవరు ఏది ఏమైనా కూడా ఇందులోంచి మార్చడం అనేది ఉండదు అని చెప్పి ఏమన్నాడంటే, యాక్టింగ్ వచ్చు కదా, డైలాగ్ చెప్పగలవు కదా, నువ్వు కథల్లో అంతే కదా, నేను చూడు ఎలా చేస్తాను అంతే. ఇది ఎలా అండి, ఎలా 40% అయిందండి మూవీ, 40%. 60% ఇంపాసిబుల్. అది ఎంత పైకి ఏంటి, ఏదో కూర్చొని చేసే ఒక సాఫ్ట్వేర్ అన్నట్టు క్యారెక్టర్ కాదు. ఒక సెక్యూరిటీ ఆఫీసరు అతని వెనకాల పరిగెత్తాలి, అడవులు గిడువులు చాలా ఉన్నాయి. ఎలా చేస్తావు వీళ్ళు, ఏంటి వద్దని అలా వద్దు, ఎమోషనల్ అవుతుంది. ఎందుకంటే చాలా రెస్పాన్సిబిలిటీతో కూడా అయ్యా నేను హ్యాండిల్ చేస్తాను, నాకు వదిలి. ఎందుకంటే చిరంజీవి గారు అంటే నీకు ఎంత ఇష్టమో నేను నీ కళ్ళలో చూశాను. నేను నీకు ఇచ్చింది అప్పటిదాకా ఒక క్యారెక్టర్, ఒక ఆపర్చునిటీ. కానీ ఆ వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఆయనతో కూర్చొని గడుపుతున్న రోజులు, ఆ సందర్భాలు, ఆ డిస్కషన్స్ అన్నీ చూసిన తర్వాత నీకు ఎంత ఇష్టమో నేను చూసిన తర్వాత నీ కెరియర్ నేను ఎట్లా నేను ఇలా వదిలేస్తాను, నాకు వదిలే నేను చూసుకుంటాను అన్నాడు. ఎమోషనల్ అవుతున్నాడు, ఏదో ఇంకా ఇతను ఆలోచించట్లేదేమో, మేబీ 2 రోజుల తర్వాత ఇదే వినాల్సి వస్తుంది అనుకున్నాను. కానీ సర్జరీ ఏంటంటే 5వ రోజు షూటింగ్ పిలిచాడండి. నేను రాలేను అనలేకపోయాను, కదలేకపోతున్నా. కాలు కింద పెడితే ఎంత వాచిపోతుంది, పెయిన్ వర్ణాతీతం. కానీ దానికన్నా ఎక్కువ పెయిన్ ఈ సినిమా ఏమైపోతుంది, మన వల్ల ప్లస్ అవ్వకపోయిన పర్లేగా మైనస్ అవ్వకూడదు కదా, ఇదే గుర్తు ఇలా అవ్వకూడదు అని చెప్పి చాలా టెన్షన్ పడ్డా. కానీ అక్కడి నుంచి 60% ఆఫ్ ద ఫిలిం, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ విషయం చెప్పిన తర్వాత నా ఫ్యామిలీ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, నా రిలేటివ్స్ కానీ ఎవరు సినిమా చూసిన వాళ్ళందరికీ అర్థం కాలే, ఏ సినిమా అంతా బాగానే ఉన్నావు కదా, నీకు ఎక్కడైంది అని. అది డైరెక్టర్ గొప్పతనం. కథలు లేని ఆర్టిస్ట్ని, లేవలేని ఆర్టిస్ట్ని నిల్చోపెట్టాడండి. ఏ స్టార్ని ఎందుకు నిల్చోపెట్టండి, ఎందుకు నిల్చోపెట్టాడు? డైరెక్టర్ కావాల్సింది ఒకటే, రావు గారు చెప్పినట్టు అనిల్ ఉంటే మాకేం భయం అని అన్నారు కదా. అంటే అంత అది అది ఊరికి వచ్చేది కాదు. అతనుకున్న క్లారిటీ, అతనుకున్న అంటే ఏది ఎలా చేయాలో అతను తెలుసు. సో మనిషి ప్రాణాలతో నేను ఉంటే చాలు సినిమా కంప్లీట్ చేస్తాడు, నాకు అర్థమైపోయింది. నేను లేవలేని పరిస్థితుల్లో కూడా సినిమా చేస్తాడు. అటువంటి మనిషికి, అటువంటి డైరెక్టర్కి